నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురు. నమస్కారం మణికంఠ గారు. ఆగస్టు మాసం గురుగారు, మకర రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? పాజిటివ్గా ఉంటుందా, నెగిటివ్గా ఉంటుందా? ఎలాంటి పరిస్థితులు ఎదురే అవకాశాలు కనిపిస్తున్నాయి వాళ్ళకి? మిక్స్డ్గా ఉంటుంది. వీళ్ళకి భార్యాభర్తల మధ్య ప్రాబ్లం అనేటటువంటి చాలా అధికంగా ఉంది. మకర రాశి వాళ్ళకి భార్యలు కాపురాలకు తీసుకెళ్ళరా మొగుడా అని అడుగుతున్నారు. వీళ్ళేమో ఏవో వంకలు పెట్టి వాళ్ళ అమ్మ మీద ప్రేమతో, వాళ్ళ చెల్లెళ్ళ మీద ప్రేమతో ఏదో ఒక కిరికిరి చేసి భార్యలను తీసుకెళ్ళట్లా, వాళ్ళ మామగారి మీద కోపాలతో. ఈ విధంగా కోర్టు వరకు జరుగుతున్నాయి కోర్టు కేసులు. ఎంతవరకు కూడా వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ రావట్లేదు అనమాట. వీళ్ళకి బెంచ్ మీదకి రావట్లేదు కేసు కొంతమందికి. ఒకవేళ గతంలో వచ్చినటువంటి వాళ్ళకి తీరిపోవడం అనేటటువంటిది వీళ్ళకి అనుకూలంగా తీర్పులు రాలేదు. వాళ్ళ భార్యలకు అనుకూలంగా తీర్పులు వచ్చినాయి. అంటే మైనస్ పాయింట్లోనే ఉన్నారు మకర రాశి వాళ్ళు. అసలు విచిత్రం ఏంటంటే గురుడు మే 14, 2025 సంవత్సరం దాకా చక్రం తిప్పారు వీళ్ళు. ఇప్పుడు మనకి మిథున రాశిలోకి వచ్చినటువంటి గురుడు వీళ్ళందరికీ కూడా ఏమిస్తాడు అంటే ధైర్యాన్ని ఇస్తాడు, శత్రువులపై ఆధిపత్యాన్ని ఇస్తాడు, విజయాన్ని ఇస్తాడు. సకల సంపదల్ని ఎంత మోతాదులో ఇవ్వాలో లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే తగ్గిస్తాడు. ఇవ్వడం అంత ఇవ్వడం అంటే శత్రువులను తీసేస్తాడు. ఈ ప్రత్యేకమైన లాభం, డబ్బులు ఇవ్వకుండా. అలాగే వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లోకి వచ్చేసరికి జతపత్యాలు బాగుంటాయి. అయితే రెసెషన్ పీరియడ్ నడుస్తుంది కాబట్టి ఈ పీరియడ్లో వీళ్ళ ఉద్యోగాలు ఏమైనా భగ్నం ఉంటాయా అండి అంటే అవేమి ఉండవు. కొంతమందికి మనం ఈ ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి జరుగుతాయి. ఇలా వాళ్ళకి అనుకూలమైన చోటికి కాదు. కాబట్టి కొంచెం అధికంగా శ్రమ పడాల్సినటువంటి అవసరం ఉంది వీళ్ళకి. ఈ యొక్క మకర రాశి వారికి అష్టమంలో రవి, కుజ, కేతు గ్రహాలు ఉన్నాయి. మొత్తం 3 గ్రహాలు డ్యామేజ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. జ్వరం రాకూడదు మకర రాశి వాళ్ళకి. జ్వరం వస్తే తీవ్రమైనటువంటి వ్యాధిలోకి దించేయడానికి అవకాశాలు ఉంటాయి. యాక్సిడెంట్ అవ్వకూడదు. యాక్సిడెంట్ అయితే కాలు చేయి బెండ్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. అష్టమ కేతు టోటల్ డిప్రెషన్ ఉంటుంది. ఈ నెల అంతా కూడా టోటల్ డిప్రెషను. అందువలన ఎవరు ఎంతమంది ఫోన్ చేసి ఎంతమంది ఊరడించినా కూడా ఈ డిప్రెషన్ నుంచి వీళ్ళు బయటికి రాలేరు. రెండవది ఏంటంటే ధనస్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన వీళ్ళందరికీ కూడా నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. అండ్ పాన్ పరాగులు, డ్రగ్స్, నోటితో ఏమేమి సేవిస్తామో అవన్నీ కూడా తాగిపారేయడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రకమైనటువంటి ఈ యొక్క రాకుండా, ఈ వ్యసనాలు రాకుండా వీళ్ళు చూసుకోవాలి. ఇలా చేసుకున్నట్లయితే చాలా బాగుంటుందన్నమాట. ఆ విధంగా ఈ రాశి వారంతా కూడా మహిళలు ఉన్నారు. మహిళలకు ఉద్యోగం రావడం లేదు అనేటటువంటి బాధతో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. అలాగే వీళ్ళు విదేశాలకి వెళ్ళాలి అని చాలా సంవత్సరాలుగా అనుకుంటున్నటువంటి వాళ్ళు ఉంటారు. ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ, ఇతర ప్రొఫెషన్స్లో ఉన్నటువంటి వాళ్ళకి విదేశాలకు వెళ్ళడానికి సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే అక్కడ ఉద్యోగాలు అక్కడ చేయడానికి అక్కడ అవకాశాలు కూడా కొంతమందికి రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా విదేశాలకి వీసా మీద ట్రావెలింగ్ వీసా మీద విజిట్ చేయాలి అనుకునేటటువంటి వాళ్ళందరూ కూడా వెళ్తారు. అష్టమంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన వీళ్ళు ఒంటరిగా ఉండకూడదు, కాస్త జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ రాశి వారంతా కూడా మనకి ఏం జరుగుతుంది అండి అంటే కాస్త జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి. ఈ భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవలు ఏమైతే ఉంటాయో వాటిని ఆనరబుల్ జడ్జెస్ యొక్క సలహాల మేరకు కోర్టులో ఉన్నటువంటి ఈ యొక్క లాయర్లు, మరి వీళ్ళ గురువులు, తల్లిదండ్రులు చెప్పినట్టు నడుచుకోవాలి వీళ్ళు. భూమికి సంబంధించి ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు గురుగారు? భూమికి సంబంధించి జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఇప్పుడు ఈ నెలలో కనుక అమ్మితే ఎక్కడా రేటు రాదు, లాస్ వస్తుంది. భూమి మీద పెట్టుబడి పెట్టినాకడే సరే, హై బీప్లో ఉన్నప్పుడు తీసుకుంటారు, మంచిగా ఇదైనప్పుడు, భూమిలో ఉన్నప్పుడు. తర్వాత అంత భూమి రాదు, పడిపోతుంది. ప్రభుత్వ పనులన్నీ కూడా వ్యతిరేకం అవ్వడానికి అవకాశాలు ఉంటాయి.
అందువలన ప్రభుత్వ ఆఫీసర్లతో చాలా జాగ్రత్తగా వీళ్ళు చేసుకునేటటువంటి పని ఉన్నట్లయితే అద్భుతంగా ఉంటుందన్నమాట. దూర ప్రయాణాలు చేసే వాళ్ళకి ఏదన్నా సూచన ఉందా? దూరపు ప్రయాణాలు మనకి ఖచ్చితంగా చేయకూడదు. వీళ్ళు దూర ప్రయాణాలు యాక్సిడెంట్లు అవడానికి అవకాశాలు ఉన్నాయి, మరణాలు కూడా కలగడానికి అవకాశాలు ఉన్నాయి అష్టమ కేతుగ్రహ ప్రభావం వలన. కాబట్టి ఇటువంటి ఏవైతే ప్రయాణాలు ఉన్నాయో అటువంటి వాటినన్నిటిని కూడా మనము వాయిదా వేసుకోవాలి. ఈ విధంగా ఈ యొక్క సినీ రాజకీయ రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎదగడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ ప్రయాణాలు వాయిదాలు వేసుకొని వాళ్ళు కరోనా వైరస్ ఇలాంటివన్నీ కూడా నడుస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి పని ఎలా చేసుకోవాలి, ఎక్కడికి చేయాలనేటటువంటిది వాళ్ళు బాగా ఆలోచిస్తూ ఉంటారు. అయితే ముందంజలో వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా ప్రాస్పర్గా వెళ్ళి వాళ్ళకి పోస్టులు రావడం, ఆ తర్వాత ఈ యొక్క పాత్రలు రావడము, జీతబత్యాలన్నీ కూడా మంచి టైంకి రావడం, ఇలాంటివన్నీ కూడా జరిగినాయి. కానీ ఇప్పుడు ఈ యొక్క గురుగ్రహ ప్రభావం మనకి ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క మకర రాశి వాళ్ళకి ధనస్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి ఇతను ఈ అన్ని రకాల వ్యాపారాలు చేస్తాడు. కానీ కాస్త గొడవలతో కూడినటువంటి వ్యాపారాలు, మనస్పర్ధలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. గురుగారు, ఇక ఆకస్మిక ధనలాభం కావచ్చు, సెకండరీ ఇన్కమ్ జనరేట్ అవడం కావచ్చు, ఇలాంటి పరిస్థితులు ఏమన్నా కనిపిస్తున్నాయి అంటారు వీళ్ళకి? కష్టపడి పెట్టుబడి పని చేస్తే వెళితే వస్తుంది. జాతకాల్లో గ్రహాలు మారితే వచ్చేస్తే ఇంకేముంది? హార్డ్ వర్క్ చేయాలి, డబ్బులు పెట్టుబడి తేవాలా? ఉన్నాయి, ఎందుకు లేవు అవకాశాలు? డబ్బులు తెచ్చుకోవాలి వాళ్ళు. ఇప్పుడు ఎంత డబ్బు అడుగుతారో అంత. పార్ట్నర్షిప్ వస్తున్నారనుకో ఒకదానికి, ఛానల్ పార్ట్నర్షిప్, డబ్బులు అడగరా మరి? అన్నీ ఫ్రీగా కావాలంటే అర్థమవుతుందా? అలా ఈ అవకాశాలు ఇండస్ట్రీస్ పెట్టాలనుకునేటటువంటి వాళ్ళు ఇండస్ట్రీస్ తమ వైపు లేదా పార్టిషన్ చేసుకొని రాసుకోవాలి, పేరుని పార్టిషన్ చేసుకొని రాసుకోవాలి అని అనుకునేటటువంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ రాశిలో, ఈ యొక్క రాశిలో మనకి పనిచేయడం అనేటటువంటిది జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి బట్టి ఎలాంటి పరిహారాలు వీళ్ళకి బాగా అవసరం అంటారు? మకర రాశి కాబట్టి మనకి అష్టమ కేతు ముఖ్యంగా విధిస్తున్నాడు కుజుడును. కేతు జపం చేయాల, కేతు స్తోత్రాలు చదవాల, కేతువుకి కిలోంపావు మినుముల్ని ఉలవల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకు సోమవారం నాడు ఉదయం 7 గంటలకు దానం చేసుకోవాలా. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళు జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయి. ఓవరాల్గా ఆగస్టు మాసం ఈ మకర రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండిపోతుంది అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.